చూడు సరళ, ప్రజ్ఞ తీసుకున్న నిర్ణయం చాలా సరైందనిపిస్తోంది. అయినా ఇంటిని సిమెంటు ఇసుగుతో కడితే సరిపోతుందా? నువ్వే చెప్పు. ఇల్లంటే నమ్మకంతో గౌరవంతో నిలబడుతుంది. ఏ ఇంట్లో అయితే గౌరవం ఉండదో, నమ్మకం ఉండదో ఆ ఇంట్లో మన అమ్మాయి మాత్రం ఎందుకుండాలి? ఎవరూ పెద్ద ఇల్లు పెద్ద పేరు ఉంటే గొప్పవాళ్ళైపోరు. వాళ్ల మనసులు కూడా గొప్పవిగా ఉండాలి. మీరు చాలా సరిగ్గా చెప్పారు అత్తయ్య. కానీ అత్తయ్య, నా కూతురు అక్కడ ఒంటరిదైపోయింది కదా. తను ఒంటరిగా ఎక్కడుంది? మనం అందరం తనకు అండగా ఉన్నాం కదా. అదీ కాకుండా మా అక్క డీలా పడిపోయే మనిషి కాదు, అర్థమైందా? తన లైఫ్కి తనే దారి వెతుక్కోగలదు. ఇలా చూడమ్మా, నువ్వు గనక ఇలాగే ఏడుస్తూ కూర్చొని మొహం అలా పెట్టుకున్నావు అనుకో, తను బాధ నుంచి బయటికి ఎలా రాగలుగుతుంది? తన బాధ నుండి ఎలా బయటకు వస్తుందో నాకు తెలియదు, కానీ నా మనసులో నుండి తన బాధను తీసేయలేకపోతున్నాను. ఏం చేస్తుందో నా బంగారు తల్లి. ఏం చేస్తుందా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం అందరం నవ్వుతూ తనకి వెల్కమ్ చెప్పాలి. తనకేమనిపించాలంటే తను ఏ డిసిషన్ తీసుకున్నా మనం తనకి తోడుగా ఉన్నామని. కదా నానమ్మా? చాలా సరిగ్గా చెప్పింది నా బుల్బుల్. అలాగే నానమ్మా, అక్క లైఫ్ ని నార్మల్ గా మార్చడానికి మనం కూడా నార్మల్ గా ఉండాలి కదా. అప్పుడు అంతా సర్దుకుంటుంది. మనం అందరం తనకి పాత విషయాలన్నీ గుర్తు చేద్దాం. అప్పుడు తనకి ఏదైతే జరిగిందో అదంతా మర్చిపోతుంది. అమ్మా, నీకు గుర్తుందా? చిన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎంతగానో తిడుతూ ఉండేదానివి. మేము ఏడ్చేవాళ్ళం. అప్పుడు ఏడుస్తున్న మా ఇద్దరిని చూసి ప్రేమగా మాతో మాట్లాడేదానివి. అమ్మా, ఈసారి ప్రజ్ఞ అక్క తన కన్నీళ్లను బయట పెట్టదు. తను నీ ముందు అస్సలు ఏడవదు. ఈ సమయంలో నీ అవసరం తనకుందని నీకు తెలుసుగా. నువ్వు కిందకొచ్చి మంచి పని చేశావు. లేకపోతే మేమే పైకొచ్చి నిన్ను కిటికీ నుండి బయటికి విసిరేసి ఉండేవాళ్ళం. ఎంత చక్కగా తయారయ్యొచ్చో అంతే చక్కగా ఒక విషయాన్ని నీ బొర్రలో పెట్టుకుని వెళ్ళు. ఓకే? నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి దారిని మర్చిపోవాలి. అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి, నీకు మా అన్నయ్యకి పెళ్లి జరిగిందనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోవాల్సి ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.